నమస్కారం అన్న. రాజశేఖర్. ఏం చేస్తుంటారు? ఇదేనా చికెన్ సెంటర్ కుకింగ్. ఇప్పుడు ప్రస్తుతం గతంలో అసెంబ్లీ ఎన్నికలు అయిపోయినాయి కదా, ఎట్లా అనిపిస్తుంది అన్న? కొత్త ప్రభుత్వం మారినాక ఏదైనా మార్పులు కనిపిస్తున్నాయా? ఏ మార్పు లేదు కదండి. 6 గ్యారెంటీలు ఉన్నారు, ఇప్పటికీ అమలు లేదు 6 గ్యారెంటీలతో. అలాగే ఉచిత కరెంట్ ఇస్తున్నామంటారు, ఫ్రీ బస్సు. ఇప్పుడు మాకే ఉచిత కరెంట్ లేదు ఇప్పటికి. అంటే 200 యూనిట్లు అన్నారు కదా, మీరు ఎక్కువ 200 యూనిట్లు అన్నారు. టార్గెట్ వాళ్ళ 200 యూనిట్లు అంటే అవరేజ్ గా బట్టి అట్లా ఉచిత కరెంట్ ఇస్తలేరు ఇప్పటికి కూడా మాకు. సరే, ఇప్పుడు గత ప్రభుత్వానికి ఈ ప్రభుత్వానికి ఏమైనా తేడా కనిపిస్తుందా? తేడా అంటే ఈ ఉచిత హామీలతో కొద్దిగా మరి ఇంకో 3 లక్షల కోట్లు అప్పు అవుతుంది అనుకుంటున్నాం. అంటే అప్పు అయినా సరే ప్రజలు మంచిగా చూసుకుంటారు కదా. అప్పు అయినా సరే అంటే బార్డెన్ ప్రజల మీద పడుతుంది, అది ప్రజలకు అర్థమైతలేదు. అది ఉచితాలను కోరుకునేది ప్రజలు అవుతారు కదా. ఉచితాలు కోరుకుంటే ప్రజలు అవుతారు, కాకపోతే ప్రజల దగ్గర మార్పు వస్తలేదు. అది మెయిన్ ఇంపార్టెంట్ అవుతుంది. అది ఇప్పుడు పార్లమెంట్ ఎన్నికలు రాబోతున్నాయి కదా, పార్లమెంట్ ఎన్నికలు ఎట్లుంటుంది అన్న పరిస్థితి? అంటే ఇక్కడ బీజేపీ పక్క మోడీ పక్క మూడోసారి రావాలని కోరుకుంటున్నాం అంతే. అంటే చాలా మందిని అడిగినాం, బీజేపీ మోడీ అంటే అభ్యర్థితో అవసరం లేదా? అభ్యర్థి ఉన్నది. అభ్యర్థి ఇక్కడ అవినీతి లేని, ఇప్పుడు 5 ఏళ్లలో చూసినాం కదా, ఏ అవినీతి లేదు. అయినది ఎంపీ అరవింద్ గారిది బాగానే చేసిండు. ఇప్పుడు జీవన్ రెడ్డి పరిస్థితి ఎట్లుంటుంది? జీవన్ రెడ్డి ఆల్రెడీ ఆయన ఎమ్మెల్సీ ఉంది కదండి, ఇప్పుడు ఏం చేయలేడు కదా. ఏం చేయలేడు, మాకేం చేసిండు? ఆయన ఏం చేయలేదు, ఏం అభివృద్ధి కార్యక్రమాలు జరగలేదు మాకు. ఇటు బాజిరెడ్డి మాకు ఇక్కడికి తెలియదండి. ఇక్కడ మాకు కానీ కాంగ్రెస్ ప్రభుత్వం ఏమంటుందంటే, మాకు ఒక 14 సీట్లు ఇస్తే పార్లమెంట్ పోయి కొట్లాంటి నిధులు తీసుకొస్తాం, తెలంగాణను అభివృద్ధి చేస్తామని కాంగ్రెస్ అంటుంది. కేంద్రంలో రాంది వాళ్ళు హామీలు ఎట్లా ఇస్తారండి? వాళ్ళు ఎట్లా ఇస్తారు? నరేంద్ర మోడీ ఆల్రెడీ ఇప్పుడు 14 ఫైనాన్స్ ద్వారా ఇస్తారు కదండి. రాష్ట్రాలకు ఎంత ఇవ్వాలో అంత ఇస్తారు మీకు. దాని ద్వారా వస్తున్నాయి కదా డబ్బులు, నిధులు. వీళ్ళు ఉపయోగించుకుంటలేరు రాష్ట్ర ప్రభుత్వం. కేసీఆర్ ఏమంటుండే, నాకు ఒక 11 సీట్లు ఇస్తే నేను ప్రతిపక్షంగా నిలబడితే ఈ ప్రాంతంలో అంటున్నాడు. కేసీఆర్ గారు ఆయన చాప్టర్ క్లోజ్ అండి. మొదలైంది, బస్ యాత్ర మొదలు పెట్టిండు. బస్ యాత్ర ఎంత మొదలు చేసినా ఇప్పుడు ఆయన నమ్మనే పరిస్థితి లేదండి. ఇప్పుడు 3 లక్షల కోట్లు అప్పు చేసిర్రు, ఇంకా నమ్ముతారా ప్రజలు? అప్పు నువ్వు చూస్తలేదు కదా, బాపు కేసీఆర్ వేయండు అని చెప్పేసి చాలా మంది ఏడుస్తారు అని చెప్పేసి కేసీఆర్ స్వయంగా చెప్తున్నాడు. ఏం లేదండి, ఆయన ద్వారా మార్పు అంటే 3 లక్షల కోట్లు అప్పు అయింది. దాని ద్వారా ఇప్పుడు మార్పు కోరుకున్నారు, మళ్ళీ ఇంకా 3 లక్షల అప్పు కోరుకుంటారు కావచ్చు ప్రజలు. అంటే మీరు కూడా ప్రజలే కదా, ఇప్పుడు నేర్చిరా అన్న కేసీఆర్ గురించి? నేనే లేదండి. అంటే ప్రజలు ఏడుస్తారు అంటే ఏ ప్రజలు ఏడుస్తారు అర్థమైతలేదు మరి. ఏం లేదండి. సరే, ప్రస్తుతానికి అయితే ఫైనల్ ఏ పార్టీ గెలుస్తా అంటున్నా? ఇక్కడ బీజేపీ రావాలనుకుంటున్నాం అండి. ఇక్కడ మాకు అరవింద్ ఎంపీ, ఎందుకంటే నిధులు వస్తాయి. ఆయన గెలిస్తే ఏంటంటే కేంద్ర మంత్రి అవుతాడు. కేంద్రంలో ఎప్పుడైనా మోడీ ఉంటాడు ఇప్పుడు, కాబట్టి అరవింద్ రావాలని కోరుకుంటున్నాం. ప్రజలు ఏమనుకుంటారు అంటే నీకు గిరాకీ వస్తుంటుంది, వీళ్ళు వస్తారు, మాట్లాడతారు, ఎట్లా ఉందన్న పరిస్థితి ఎట్లుందని చెప్పి చెప్తారు అంటారు. కేంద్రంలో బీజేపీ వస్తుంది కాబట్టి ఆయన వస్తే బాగుంటుంది. జీవన్ రెడ్డి వచ్చి మళ్ళీ వస్తే మళ్ళీ 5 ఏళ్ళు బ్యాక్ పోతామని వాళ్ళు అనుకుంటారు. అట్లా ఇప్పుడు జీవన్ రెడ్డి వస్తే ఇప్పుడు మనకు అభివృద్ధి పనులు జరిగాయి కదా అండి. ఓన్లీ ఒక అరవింద్ గత 5 సంవత్సరాల నుండి ఉంటుండు కదా, ఈ ప్రాంతంలో ఏం అభివృద్ధి జరిగిందని ఆయన వల్ల? ఈ ప్రాంతంలో అంటే మాకు కల్లుట్టు షిప్నర్ ఒక రోడ్ వచ్చిందండి. ఇప్పుడు ఆయన నిధులన్నీ డైరెక్ట్ ఇప్పుడు 14 ఫైనాన్స్ ద్వారా గ్రామ పంచాయతీ నిధులు వచ్చినాయి. నెలకు మా ఐలాపూర్ గ్రామానికి 13 లక్షలు వచ్చినాయండి. అలా ఇప్పుడు అభివృద్ధి జరుగుతుంది, కేంద్రం ద్వారా జరుగుతుంది. ఆయన ద్వారా కేంద్రం ద్వారా ఇక అలా అయితే ఎవరు గెలుస్తారంటే ఎంపీ అరవింద్ గెలవాలనుకుంటున్నాం అండి. కేంద్ర మంత్రి చూడాలనుకుంటున్నాం. ఓకే, థ్యాంక్ యూ.